హాయ్ ఫ్రెండ్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, సైకాలజీ బిట్స్, యూజ్ఫుల్ డిఎస్సి. ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించగలడు అనే విషయాన్ని తెలియజేసే పరీక్షలో సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్ బిట్. సహజ సామర్థ్య పరీక్షలు వ్యక్తులు ఏ విషయాలను కొలుస్తాయి? నిర్దిష్ట కారకాలను. నెక్స్ట్ బిట్. విభిన్న సహజ సామర్థ్య పరీక్షను తయారు చేసింది బెన్నెట్. విభిన్న సహజ సామర్థ్య పరీక్షను తయారు చేసింది బెన్నెట్. డిఏటి దేన్ని కొలుస్తుంది? సహజ సామర్థ్యం. డిఏటి దేన్ని కొలుస్తుంది? సహజ సామర్థ్యం. విద్య, ఔద్యోగిక సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష డిఏటి. విద్య, ఔద్యోగిక సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష డిఏటి. పర్డ్యూ పెగ్గబోర్డు ఏ సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది? యాంత్రిక. పర్డ్యూ పెగ్గబోర్డు ఏ సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది? యాంత్రిక. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థుల మానసిక వికాసాన్ని తెలుసుకోవడానికి ఏ పరీక్షలను ఉపయోగిస్తాడు? ప్రజ్ఞా పరీక్షలు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థుల మానసిక వికాసాన్ని తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తాడు? ప్రజ్ఞా పరీక్షను. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడదు. WAIS. సీషోర్ మ్యూజికల్ టాలెంట్ పరీక్ష దేన్ని తెలియజేస్తుంది? కళా సంబంధ సహజ సామర్థ్యం. సీషోర్ మ్యూజికల్ టాలెంట్ పరీక్ష దేన్ని తెలియజేస్తుందంటే కళా సంబంధ సహజ సామర్థ్యం. జార్జ్ కే బెన్నెట్ ఏ సిద్ధాంతం ఆధారంతో డిఏటిని తయారు చేశారు? సామూహికారక సిద్ధాంతం. ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. నెక్స్ట్. విభిన్న సామర్థ్యాలు కొలిసే సహజ సామర్థ్య పరీక్షలు ఏంటి? డాట్, డిఏటి, జిఏటిబి, FACT. డిఏటిలో ఉపపరీక్షల సంఖ్య 7. డిఏటిలో ఉపపరీక్షల సంఖ్య 7. జిఏటిబిలో ఉపపరీక్షల సంఖ్య 12. జిఏటిబిలో ఉపపరీక్షల సంఖ్య 12. అభిరుచులను 3 రకాలుగా చెప్పింది చాప్లిన్. అభిరుచులను 3 రకాలుగా ఎవరు చెప్పారు? చాప్లిన్. అభిరుచి పరీక్షకు ఉదాహరణ స్ట్రాంగ్ వొకేషన్ బ్లాంక్, క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు, థర్స్టన్. భవిష్యత్తు నిష్పాదనను ప్రాగ్ధీకరించే పరీక్షలు అభిరుచి పరీక్షలు. భవిష్యత్తు నిష్పాదనను ప్రాగ్ధీకరించే పరీక్షలు అభిరుచి పరీక్షలు. ఒక విద్యార్థి తాను టీచర్ కావాలని అభిరుచి ప్రకటిత అభిరుచి. ఒక విద్యార్థి తాను టీచర్ కావాలని అభిరుచి ప్రకటిత అభిరుచి. పిల్లల రిక్రియేషన్కి సంబంధించి అభిరుచులను ప్రశ్నావళిని రూపొందించిన వారు స్టాన్లీ హాల్. పిల్లల రిక్రియేషన్కి సంబంధించి అభిరుచుల ప్రశ్నావళిని రూపొందించిన వారు స్టాన్లీ హాల్. విద్యార్థులలో అభిరుచులను మాపనం చేయడానికి ఎన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తారు? 4. విద్యార్థులలో అభిరుచులను మాపనం చేయడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉపయోగిస్తారు? 4. వైఖరులు అనేవి మారుతూ ఉంటాయి. వైఖరులు ముఖ్యంగా దేనివల్ల ఏర్పడతాయి? అభ్యాసనం. వైఖరులు ముఖ్యంగా దేనివల్ల ఏర్పడతాయి అంటే అభ్యాసనం వల్ల. సంకలన నిర్ధారణ మాపనను తయారు చేసింది లెకార్ట్. సంకలన నిర్ధారణ మాపనను తయారు చేసినవాడు లెకార్ట్. ఈక్వల్ ఎపీరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూపొందించింది థర్స్టన్. ఈక్వల్ ఎపీరింగ్ ఇంటర్వల్ స్కేల్ రూపొందించింది థర్స్టన్. క్యూములేటివ్ స్కేల్ను రూపొందించింది గట్మాన్. క్యూములేటివ్ స్కేల్ రూపొందించింది గట్మాన్. సాంఘిక అంతర్మాపనని తయారు చేసింది బొగార్డెస్. సాంఘిక అంతర్మాపన తయారు చేసింది బొగార్డెస్. 5 పాయింట్ స్కేల్ అని దేనికి పేరు? లెకర్ట్ మాపని. 5 పాయింట్ స్కేల్ అని దేనికి పేరు? లెకర్ట్ మాపని. సాంఘిక మితిని తయారు చేసింది మెరీనో. సాంఘిక మితిని తయారు చేసింది మెరీనో. జంట పోలికల పద్ధతి వైఖరుల మాపనంలో ఉపయోగించింది థర్స్టన్. జంట పోలికల పద్ధతిని వైఖరి మాపనంలో ఉపయోగించింది థర్స్టన్. విద్యా విధానం సరైన వైఖరి విధానాలు తీసుకొని పోయే వాహనం వంటిదని ఎవరి అభిప్రాయం? మెహరాన్స్. విద్యా విధానం సరైన వైఖరి విధానాలు తీసుకుపోయే వాహనం వంటిదని ఎవరి అభిప్రాయం? మెహరాన్స్. వ్యక్తుల మధ్య సంబంధాలు తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం సాంఘిక మితి. వ్యక్తుల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం సాంఘిక మితి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.